బివి రావు గారు, ఒక అబద్ధాన్ని దేశమంతా వ్యాప్తి చేయటానికి చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నం, ఆ అబద్ధమే నిజమని దేశ ప్రజల్ని నమ్మించడానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష ఏం చెప్తారు? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, సాక్షి వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. మొట్టమొదటిగా ఈ కల్తీ లడ్డు అనే విషయాన్ని దాన్ని మసిపూసి మారేడుగా చేసి కలియుగ దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు మీద వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీయే ఈ రోజున కల్తీ అయింది. అసలు ముందుగా మాట్లాడుకుంటే మనం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశం పార్టీలోంచి గెంటేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే కల్తీ చేసి, అటువంటి కల్తీ పార్టీలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కల్తీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ రోజున ఎవరైతే ఈ లడ్డు గురించి మాట్లాడుతున్నారో, ఈ కల్తీ జరిగిందని చెప్పి వీళ్ళందరినీ కూడా నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. వీళ్ళు అసలు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు తిరుపతి వచ్చారు, ఎన్నిసార్లు అసలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు, ఎన్నిసార్లు అసలు వీళ్ళు తిరుపతి లడ్డు తిన్నారు? వీళ్ళ కనీసం ఎవరన్నా తిరుపతి వెళ్తుంటే వాళ్ళని మాకు లడ్డు తెచ్చిపెట్టు, లడ్డు తింటామని అడిగిన ముఖాలు ఎవరైనా ఉన్నాయి వీళ్ళలో? కేవలం రాజకీయం కోసం వాడుకోవడానికి తప్పితే వీళ్ళు క్లియర్ గా అక్కడ మనకు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వెంకటేశ్వరం అయిపోడు, తెలుగుదేశం అధికారంలో ఉంటే తెలుగుదేశం వెంకటేశ్వరం అయిపోడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వెంకటేశ్వరం అవడు. ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వరం ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒకటి ఉంది. దీనికి లడ్డు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో గతంలో 14 సార్లు ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించి నెయ్యిలో కల్తీ జరిగినట్టుగా ఉంటే నెయ్యి మనకి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే వెనక్కి పంపారు. అప్పుడు ఎవరు కూడా దాని గురించి ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు వచ్చి ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి ప్రత్యేకంగా పెట్టింది. ఎందుకంటే ఆ ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తారు. అక్కడ టెస్ట్ లో మనకి వచ్చిన తర్వాత మనకి ఆ క్వాలిటీ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తారు, దాన్ని లడ్డూలో వాడరు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 17 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. అప్పుడు కూడా వెనక్కి పంపి గతంలో ఇలాంటి జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నది జరుగుతూ వస్తుంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ లడ్డూను కల్తీ చేస్తున్నారని చెప్పేసి ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదే, ఎప్పుడు మత రాజకీయాలు చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదే. కానీ ఈ రోజున వీళ్ళు ఇక్కడ 2 పాయింట్లు సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా అడుగుతుంది. వీళ్ళు మొదటి నుంచి కూడా లడ్డు కల్తీ అయింది అని మాట్లాడుతున్నారు. అక్కడ కల్తీ నెయ్యిని పట్టుకున్నారా? ఆ నెయ్యిని లడ్డూలో కలిపితేనే అప్పుడు అది కల్తీ లడ్డు అవుతుంది. అసలు ఆ నెయ్యిని లడ్డూలో కలపనప్పుడు అసలు లడ్డు ప్రసాదం కల్తీ అయ్యే ఆస్కారం ఎక్కడుంది? అసలు లడ్డూని టెస్ట్ చేశారా? ఏ ల్యాబ్ లో అడిగింది. ఆ ల్యాబ్ లో టెస్ట్ చేసింది నెయ్యినా లడ్డూనా? అవును, నెయ్యిని టెస్ట్ చేస్తే నెయ్యి మాత్రం కల్తీ అవుతుంది. ఆ నెయ్యిని తీసుకొచ్చి మళ్ళీ లడ్డూలో కలిపితే అప్పుడు కల్తీ లడ్డు అవుతుంది. అవును. అసలు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దేవదేవుడి దగ్గర లడ్డు అండి చాలా అత్యద్భుతమైన ప్రాశస్త్యం కలిగిందండి. మీరు చూస్తే మనం అక్కడ తిరుపతిలో ఎక్కడ పెట్టినా కొండ మీద ఉన్నప్పుడు మనం ఏ మూల అక్కడ మనం కొండ మీద ఏ గదిలో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా చీమలు కూడా ఆ లడ్డు దగ్గర రావు. మనం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడన్నా పెడితే మళ్ళీ తర్వాత ఇక్కడ చీమలు ఏమన్నా వస్తాయేమో కానీ అక్కడ ఎటువంటి చీమలు కూడా మన కొండ మీద ఎక్కడా కూడా రావు. అంత అత్యద్భుతంగా ఉంటుంది. అత్యద్భుతంగా అక్కడ ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రసాదం అది. చాలా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అనేక మంది 5 సంవత్సరాలు లేని వాళ్ళు భక్తులందరూ కూడా నవ్వుతున్నారు. ఎందుకంటే అనేక సార్లు ప్రతి సంవత్సరం వెళ్లే వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రతి 3 నెలలకు వెళ్లే వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రతి 4 నెలలకి వాళ్ళు ప్రతిసారి మేము లడ్డు తిన్నాం, ఎప్పుడు కూడా లడ్డూలు అదే క్వాలిటీ ఉంది, లడ్డు ప్రసాదం చాలా బాగుందని చెప్తున్నారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష గురించి ఏం చెప్తారు సార్? ప్రాయశ్చిత్త దీక్ష గురించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది, అసలు చంద్రబాబే అబద్ధం చెప్పారనేది ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. ఆ అబద్ధానికి దాన్ని నిజం చేయడానికి ఒక దీక్ష చేయడం ఏంటి? అది నిజమని నమ్మించాలి. వీళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ పైకి ఇలా చెప్తూ వాళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని చెప్పి నాకు అయితే అనిపిస్తా ఉంది. దేవుణ్ణి ఈ రోజున రాజకీయాలకి వాడుకుంటున్నాం అని చెప్పేసి దాన్ని వాళ్ళకి కూడా తెలిసి మనసుకి దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ మళ్ళీ తప్పు ఒప్పుకుంటే బాగోదు కాబట్టి ప్రజల ముందు మళ్ళీ ఇలా ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు దీక్ష చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ మధ్యలో మళ్ళీ సినిమా షూటింగ్లు జరిగినాయి. ఈ దీక్ష ఎప్పుడు చేశారో, ఈ 11 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చారో కూడా నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన మొదట్లో కులాలకి మతాలకి అతీతంగా కులాల ప్రస్తావన లేని జనసేన పార్టీలో ఉన్న సిద్ధాంతాల్లో కులాల ప్రస్తావన లేని రాజకీయం, మతాలని కలిపే రాజకీయం అని చెప్పేసి జనసేన పార్టీకి ఒక 7 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలకి మొత్తం కాంట్రాస్ట్ గా ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
ఈ రోజున ఒక క్రిస్టియానిటీలో ఒక చర్చిలో ఎలా జరిగితే ఎవరైనా ఊరుకుంటారా, ఒక మసీదులో ఎవరైనా జరిగితే ఎలా ఊరుకుంటారా? సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ మతాల రాజకీయం చేస్తూ, కులాల రాజకీయం చేస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను మళ్ళీ ఆయనే తూట్లు పడుతూ ఈ రోజున మాట్లాడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్ ఒక ఎంపీ మురళీమోహన్ గారు, తెలుగుదేశం పార్టీ మురళీమోహన్ గారు వెంకటేశ్వర స్వామిని కూడా కులానికి అంటగట్టి వెంకన్న చౌదరి అని చెప్పి మాట్లాడిన వారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళందరూ కూడా ఈ రోజున మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద ముసలి కన్నీరు కారుస్తూ ఈ యొక్క మత రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. నాకు ఇంకోటి దీనిలో కూడా అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఆ టెండర్ వ్యవస్థ నెయ్యి కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే దీనిలో తక్కువకి ఇస్తారో ఏంటి ఇస్తారో దానిలో క్వాలిటీస్ అన్ని మెయింటైన్ అయ్యేలాగా మనం టెస్ట్ చేసుకునే ఆ టెండర్ ప్రకారం ఆ యొక్క నెయ్యిని సప్లై చేసేది జరుగుతూ ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఈ వ్యవస్థనంతా మార్చేసి ఇంకా తక్కువకి ఇచ్చినా ఎక్కువకి ఇచ్చినా ముందు మేము ఒక ల్యాబ్ లో టెస్ట్ చేసాం, వీళ్ళైతే మంచి క్వాలిటీకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు 1000 రూపాయలు అడిగినా కూడా మనం వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆ హెరిటేజ్ కాకుండా లేకపోతే ఇంకో దానికి ఇప్పించి దానికి మళ్ళీ హెరిటేజ్ నుంచే ఈయన నెయ్యి సప్లై చేసి ఈ కాంట్రాక్ట్ అంతా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ అంతా కూడా ఇండైరెక్ట్ గా మొత్తం హెరిటేజ్ వ్యవస్థ నుంచే జరగాలనే విధంగా ఈ అనుమానం చాలా మందిలో ఉంది. అనుమానం కూడా ఉంది. రైట్, చాలా మందిలో ఉంది అనుమానం, చాలా మందిలో ఉంది. నేషనల్ లెవెల్లో కూడా ఎంపీలు కూడా ఈ అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. రైట్. ఒకసారి పురంధేశ్వరి గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు భావసారూప్య పార్టీలు ఉండడం వేరు, భావసారూప్య పార్టీలు ఉండడం వేరు. ఈ భావసారూప్యమైనట్టే అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం కామెంట్ చేశారు, వాళ్ళపైనే అసలు పురంధేశ్వరి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు భావసారూప్యం ఉంటుంది, ఈ పార్టీకి ఆ పార్టీకి ఒకే విధానం ఉంటుంది కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ఇది అలా కనిపించట్లేదు. మేడం గారు మాట్లాడింది ఇదేదో భావసారూప్యం అన్నట్టుగా ఉంది. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. See, all that I want to say is SIT is interrogating. SIT is doing the inquiry. The special investigation team is already there. They're talking to various people there, whoever have been whoever are have been in the Laddu issue. They're all being interrogated by SIT. SIT will have to come up with its report. So we will all have to wait for SIT. But for the court to say that the chief minister of a state does not have a right to speak, I think is quite unfair, because the CM, as we all know, is the constitutional head of the state and he can talk on issues pertaining to the state. He did not comment on any extraneous issue, but he commented on what was happening in his own state.